నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు దద్దోజనంతో మీ ముందుకొచ్చేసానండి. నేను 2 రకాలుగా చేస్తాను. 2 రకాలు కూడా మీకు చూపిస్తాను. ఒకటి పిల్లల కోసం, ఒకటి పెద్దల కోసం. పిల్లల కోసం అయితే ముందుగా అన్నంలో మనం పెరుగు వేసి, కొంచెం సాల్ట్ వేసి, ఒక పచ్చిమిరపకాయ నిలువుగా చీల్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయ ఇలా ఎందుకంటే పిల్లలకి పచ్చిమిరపకాయ కారం తగలకుండా వాళ్ళు తీసి పడేయడానికి బావుంటుంది. అట్ ద సేమ్ టైము పెరుగు పొలవకుండా సపోర్ట్ అవుతుందండి. దీంట్లో పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, నేను జీడిపప్పు వేసానండి. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి, లేతే లేదు. కరివేపాకు వేసి ఫ్రై చేసి దీంట్లో కలిపేసుకోవడమేనండి. దీంట్లో ఏంటంటే కొంచెం దానిమ్మ గింజలు యాడ్ చేస్తున్నాను. ఇది కలర్‌ఫుల్‌గా ఉంటుంది. పిల్లలకి చూడగానే నచ్చుతుంది. అండ్ క్రంచీగా కూడా తగులుతుంది. ఇది మధ్యాహ్నం వరకు ఏంటంటే ఈవెన్ ఈవినింగ్ వరకు కూడా ఇలాగే లిక్విడ్ లాగే ఉంటుందండి. అది టైట్ అవ్వదు అసలు. చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఇక సెకండ్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదామా? సెకండ్ ప్రాసెస్ కోసం ముందుగా కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయ అడ్డగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. ఇదే మెయిన్ టిప్ అండి. సో, ఈ సాల్ట్ వేయడం వల్ల ఆ పచ్చిమిరపకాయ ఎక్కువ కారంగా లేకుండా సాల్టీగా ఉంటుంది. బావుంటుంది. ఈ పచ్చిమిరపకాయ గ్రీన్ కలర్ మాడక ముందే మనం పోపులో అన్నం వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం మినపప్పు, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసి అన్నం వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న అన్నం చల్లారిన తర్వాత పెరుగు వేసి కలుపుకోవడమేనండి. లాస్ట్‌లో మీకు కావాల్సినంత సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. సరిపోతే అక్కర్లేదు. సో, ఇది పెద్దవాళ్ళ కోసమండి. జనరల్‌గా పెద్దవాళ్ళకి కొంచెం స్పైసీగా ఉంటే నచ్చుతుంది కదా! ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది తినడానికి. అండ్ అది పిల్లలకి చాలా బావుంటుందండి. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.